ప్రైజ్ లార్డ్ దైగర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఈరోజు ఒక క్రైస్తవుడి ప్రాణము విలువ ఎంత అనే దాని గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే బహుశా దీనికి జవాబు అనేది ఎక్కడ దొరకదు అని అనుకుంటున్నాను నేను. ఒక వ్యక్తి పదే పదే తన ప్రాణం పైన హాని ఉంది, నా పైన దాడి చేస్తున్నారు, నన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చంపేస్తాము అని ఎన్నోసార్లు కంటిన్యూగా గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాడు. మరి ఆయన మాట ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేరు మనకు అర్థం కావట్లేదు. ఒక గజదొంగకో హంతకుడికో సంఖ్యలు వేసినట్లు బేడీలు వేసి నన్ను జైలుకి తీసుకొని వెళ్ళారు. నా ప్రాణానికి ప్రమాదం ఉందండి, నన్ను చంపుతానంటున్నారు అని చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 21 రోజులు గడిచినా ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు పోలీస్ గవర్నమెంట్ తీసుకోలేదు. చస్తే చావనివ్వండి అని వదిలిపెడుతున్నారా? లేకపోతే ఈ కేసు గురించి మీరు పట్టించుకోకండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? ఎందుకని మా కేసు పట్టించుకోవట్లేదు? ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి ముందు ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా ఆయన కూడా నన్ను చంపుతారు, నా ప్రాణానికి హానుంది అని చెప్పి అనేక పర్యాయాలు పోస్ట్ చేశారు. అప్పుడే మీరు పట్టించుకుంటుంటే, ఆ విషయాన్ని మీరు సుమోటోగా తీసుకుంటుంటే అలాంటి ఒక మనిషిని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. పోలీస్ స్టేషన్కి రాకపోవడం, కంప్లైంట్ చేయకపోవడం ప్రవీణ్ అన్న చేసిన తప్పు అని నేను అనుకుంటాను. నేను చేశానే, మరి నేను కంప్లైంట్ చేశాను, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, 21 రోజులు అవుతుంది. మరి మీరు ఎందుకని వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు? వాళ్ళు చాలా సంతోషంగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రీసెంట్ గా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళ అనుచరులు చాలా మంది, ఆంధ్ర నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కొంతమంది, బ్లాక్ లిస్ట్ లో నంబర్స్ ఉన్నాయి, రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు. ఇళ్ల దగ్గర రెక్కిలు వేస్తున్నటువంటి పరిస్థితి, బయటికి ఒంటరిగా వెళితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పట్టించుకోరా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను సూటిగా చెప్తా ఉన్నా, మీకో దండం, మీ కాంగ్రెస్ పార్టీకో దండం. ఎప్పటి వరకు ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను మీ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తాను. ఆ లెటర్ని మీ పార్టీకి పంపిస్తాను. నేను ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చి గట్టిగా మాట్లాడడం, అదేవిధంగా తన మనసులో ఉన్న బాధనంతా బయట కక్కడం, ఆయనను ఎవరు పట్టించుకోకపోవడం. ఈవెన్ గవర్నమెంట్ మనకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మనము వెళ్ళేది పోలీస్ అధికారుల దగ్గర. వాళ్ళు కూడా ఇలాంటి విషయాలను పట్టించుకోకపోతే ఇంకా ఒక క్రైస్తవుడిగా మనం ఎక్కడ వెళ్ళగలుగుతాం? అజయ్ బాబు మనకందరికీ తెలుసు, రీసెంట్గానే జైలు నుండి రిలీజ్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చారు. అతను బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియోలో తన బాధ ఏందో క్లియర్గా, క్లుప్తంగా చెప్తున్నారు. పట్టించుకోండి, నా బాధను అర్థం చేసుకోండి అని పదే పదే మాట్లాడుతున్నారు. క్రైస్తవ సంఘమా, మనకు 100 భేదాభిప్రాయాలు ఉండొచ్చు, డినామినేషన్ లేకపోతే డాక్టరీన్స్ విషయంలో ఎలాంటైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, కానీ యూనిటీ విషయంలో మాత్రము అందరు ఏకమైతే బాగుంటుంది అని అంటున్నాను. యూనిటీ అని ప్రతి క్రైస్తవుడు అంటాడే, కానీ అసలు యూనిటీకి అర్థం ఏంటిదో అనేది కూడా చాలా మంది క్లియర్గా చెప్తలేరు. మీ అభిప్రాయం నా అభిప్రాయం కలుస్తేనే యూనిటీ కాదు. 100 అభిప్రాయాలున్న ఒక లక్ష్యం పైన పని చేయడమే యూనిటీ అని అంటాం. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, శరీరంలో అవయవాలు వేరే వేరే పనులు చేస్తాయి, కానీ శరీరం అంతా దేవునిదే అనేది మనం మర్చిపోవద్దు. మనమందరం దేవుని పనిలో ఉన్నాము, మన మధ్యలో డిఫరెంట్ వే ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. అంతేగాని మీ అభిప్రాయం నా అభిప్రాయం కలుస్తలేదని మనం ఒకరికి ఒకరు కించపరచుకోవడము, మాట్లాడుకోవడము, తన్నుకోవడం, కొట్లాడుకోవడం, అది కూడా మీడియాలో వచ్చి కాదు. ఒక వ్యక్తి తన ప్రాణం కొరకు మాట్లాడుతున్న సమయంలో నన్ను ఇలా బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపేస్తారు అని గట్టిగా అరుస్తున్నాడు. మరి ఆ వ్యక్తి పైన ఎవరు ఏ విధంగా స్పందన లేకపోవడం అనేది బాధాకరం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అని అంటే, చస్తే చావరాదు, మాకు తీరిక ఎక్కడుంది కేసు పట్టించుకోవడానికి అన్నట్లుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. అంటే పాస్టర్లకి ఏ విధమైనటువంటి రక్షణ ఉండదా? దేవుని సేవ చేసే వాళ్ళు క్రైస్తవులు అయితే మా ప్రాణాలకు ఎలాంటి విలువ ఉండదా? మమ్మల్ని మీరు పట్టించుకో. ఈరోజు అజయ్ బాబు గారు ఎంత గట్టిగా తన మాట మాట్లాడుతున్నాడు, తన ఛానల్లో చెప్తున్న బాధ, ఆవేదన ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? ఈ రోజు అజయ్ బాబుతో మాట్లాడుతున్నారు, రేపు మీతో మాట్లాడొచ్చు, మాతో మాట్లాడొచ్చు, ఇంకా ఎవరితోనైనా మాట్లాడొచ్చు. ప్రతి బెదిరింపులకు ఒకవేళ కనుక సమాధానం రాకపోతే మరి ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటిది మీరే ఆలోచించుకోవాలి. ఆయన ఆవేదన అర్థం చేసుకోండి. ఒక మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం ఇది.
కాసేపు మనలో ఉన్న భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసి ఒక వ్యక్తి ప్రాణం పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అతనికి బెదిరింపులు వస్తున్నాయి. హీఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ థ్రెట్స్ ఫ్రమ్ ద పీపుల్. I don't know what kind of people we are. When someone is in bad situation, why don't we have proper unity within us? ఎంత దారుణం అండి ఇది. మనకు రీసెంట్ గానే తెలిసింది ప్రవీణ్ అన్న విషయంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలాంటి న్యాయం జరుగుతలేదని. ఈరోజు సంఘంలో రాజకీయాలు కాదండి చేయాల్సినవి. బయటకు వచ్చి చూడండి పరిస్థితి ఎలా ఉందో. సంఘ రాజకీయాల్లో మాత్రం బాగా పరిగెత్తుకుంటూ పోతాము, ర్యాలీలు బాగానే చేస్తాము, ఫోటోలు బాగానే తెప్పించుకుంటాము. ఒక వ్యక్తి ప్రాణం పైన తనకు థ్రెట్ ఉందని గట్టిగా మాట్లాడుతున్నాడు, బాధతో మాట్లాడుతున్నాడు. మరి ఆయనకు సమాధానం ఎవరిస్తారు? ఆయన యూట్యూబ్లో చెప్తున్నారు, ఫ్రెండ్స్ నా తరఫు నుంచి మాట్లాడమని చెప్తున్నారు. యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారో నా తరఫు నుంచి మాట్లాడమని చెప్తున్నారు. మరి మీలో ఎంతమంది మాట్లాడతారు? ఇప్పుడు మనకు కావాల్సింది ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడడం, ఒక వ్యక్తిని కాపాడుకోవడం అనేది మనకు కావాల్సింది. మన క్రైస్తవ సహోదరుడు, మన ఫ్రెండ్, మన బ్రదర్, అతన్ని మనం క్షేమంగా చూసుకోవాలి. అతనే కాదు, అతని పొజిషన్లో ఎవరున్నా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళున్నా కూడా మనం ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్లు అనేది ఆదుకోవాల్సిందే. అరే ఒక చిన్న జంతువుకి ఏమైనా జరుగుతూనే బాధపడతాము, ఎవరికో ఏదైతేనే బాధపడతాము. మన సహోదరుడు ఆయన అంతగానో మాట్లాడుతున్నాడు, ఆయన గురించి కాసేపు మనం పట్టించుకోలేమా? ఖచ్చితంగా 21 రోజుల క్రితం అండి ఖమ్మం జిల్లా కోర్టు ఎదురుగా తేలూరు వెంకటేశ్వరరావు అని జిల్లా కోర్టు లాయర్ గారు ఈ కంప్లైంట్ గురించి లాయర్ గారితో డ్రాఫ్ట్ చేయించడానికి మేము వెళ్ళినప్పుడు కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి రావడం చూసి నేను, నాతో పాటు మట్టి ప్రసాద్, ఆదిత్య కారులో బయటకు వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయినటువంటి ఒక 5 నిమిషాల్లో తేలూరు వెంకటేశ్వర గారు లాయర్ గారు ఫోన్ చేసి ఇక్కడ కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు వచ్చారు, వాడు ఎక్కడ ఉంటాడు, వాడి అడ్రస్ చెప్పండి అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అతను ఒక క్లయింట్ అండి, నేను లాయర్ని, ఒక కేసు పని మీద నా దగ్గరకు వచ్చాడు తప్ప నాకు అడ్రస్ తెలియదని నేను చెప్పాను, మీరు అర్జెంట్ గా తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్పారు లాయర్ గారు. అడ్వకేట్ గారు చెప్పారు, సాక్షాత్తు దీనికి ఆయన సాక్ష్యం. ఆయన గురించి వీడియోస్ చేద్దాం మనమందరం. దయచేసి మీరు కూడా వీడియోస్ తీయండి. ఆయన చెప్తున్న మాట ఏంటిదో దయచేసి మీరు కూడా మీ గలం ఎత్తండి. ఈరోజు అజయ్ బాబు గారికి ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేరంట. మనమందరము మన క్రైస్తవ సమాజం, మన క్రైస్తవ సహోదరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. లేదా ఇదే విధంగా కంటిన్యూ ఉంటే ఎంతో ఇబ్బంది ఉంటుందండి. ఆయన లాయర్తో కలిస్తే లాయర్ దగ్గర నుంచి కూడా ఆ వ్యక్తి అజయ్ బాబు నంబర్, అదే అడ్రస్ అనేది కనుక్కుంటున్నారంటే మీరు ఆలోచించుకోండి ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. నా పరిస్థితి బాగాలేదు, నన్ను వెంటాడుతున్నారు అని చెప్తే మీరు ఎందుకని ఇంత నిర్లక్ష్య వైఖరి మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే అజయ్ బాబుని చంపితే మీకు సంతోషమా? మీ డ్యూటీ మీరు చేయరా? ఎవరో హిందుత్వ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ పెట్టగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేశారే. ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా నెక్స్ట్ నువ్వేరా, నెక్స్ట్ నిన్నేరా చంపేది అనుకుంటూ అన్ని కంప్లైంట్లు పేపర్ ఆధారాలతో సహా తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఎప్పటి వరకు ఏం చేశారు? మీరు వాళ్ళు పిలిపించారా, వాళ్ళకి నోటీసులు ఇచ్చారా, వాళ్ళని అరెస్ట్ చేశారా, కనీసం వాళ్ళు రమ్మని ఒక ఫోన్ కాల్ చేశారా? మీరు ఎందుకు పట్టించుకోవట్లా? జిల్లా కమిషనర్ గారు ఏమన్నా ఈ కేసు పట్టించుకోవద్దని చెప్పారా? డీజీపీ గారు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా ఈ కేసు పట్టించుకోవద్దని? లేకపోతే నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను చచ్చిపోతే తప్ప మీరు మాట్లాడరా? అర్ధరాత్రి పూట కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. బ్లాక్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూడండి, నా ఫోన్ తీసుకోండి. సభలకి, నన్ను అభిమానించే క్రైస్తవ సంఘాలకు, నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులకు, నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, నాకు నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నాకేదైనా జరిగితే దానికి పరోక్ష కారణం తెలంగాణ పోలీస్ శాఖ వారు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఖమ్మం జిల్లా కమిషనర్ గారు, తెలంగాణ డీజీపీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోకపోతే చెప్పండి, పాస్టర్లకు ఎలాంటి విలువ లేదు, పాస్టర్లు చచ్చినా పర్వాలేదు, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ లాగా ఎలా చెప్పామో నువ్వు చేస్తే కూడా ఏదో ఒక కారణం చెప్తామని చెప్పండి, మరి ఓపెన్ గా చెప్పండి. లేకపోతే నీ ఏడుపేదో నువ్వు వేడు అని చెప్తే మమ్మల్ని జిల్లా కోర్టుకు వెళ్తాం, లేకపోతే హైకోర్టుకు వెళ్తాం. న్యాయమూర్తుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదనే కదా, మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద గౌరవాన్ని బట్టే కదా మేము ఎంతకాలం భరిస్తూ వస్తుంది. అయినా మీరు పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? ఫ్రెండ్స్, దీనికి మీరు ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలి, లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. మనమందరం అజయ్ బాబు కొరకు ప్రార్థన చేద్దాం. ఆయనకు త్వరగా ఆయన ఏదైతే కంప్లైంట్ పెట్టారో దాని విషయంలో త్వరగా స్పందించాలని మనం అందరం కోరుదాం. గాడ్ బ్లెస్ యూ.